జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఇది తీసుకుని తన మొహాన కొట్టి ఫోన్ డబ్బులకి జమేసుకోమని చెప్పు. డబ్బులు ఇవ్వడం చేతగాని దద్దమ్మలా నన్ను చూసావు. నా క్యారెక్టర్ని చీప్ చేసి మాట్లాడావు. తెల్లారేలోపు కొత్త ఫోన్ కావాలని వార్నింగ్ ఇచ్చావు కదా. ఇదిగో ఈ తాళి తీసుకొని మా అమ్మ చెప్పినట్టు చేసుకో. గోల్డ్ ఇప్పుడు బాగా డిమాండ్లో ఉంది. ఇదమ్మి జమేసుకున్న తర్వాత మిగిలిన డబ్బుని నా టిప్పు కింద ఉంచుకో. నన్ను కొడతావేంటి? వాడు మనిషి అనుకున్నావా పశువు అనుకున్నావా? అలా కొడుతున్నావేంటి? కొట్టడం కాదు, షూట్ చేసిన కోపం పోదు. నువ్వు నోటికొచ్చినట్టే అంటే పడాలి, కానీ తిరిగంటే మాత్రం ఇలా కొడతావా? షూట్ చేస్తానంటావా? చెయ్యి చూస్తాను. నోర్మోయ్, ఇంకొక్క మాట నిలుచున్న చోటే మాట్లాడితే నిలువున పాతేస్తాను. ఏంట్రా ఓ తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? నీది ఒక బతుకేనా? ఛీ, అసలు నువ్వు మగ పుట్టికే పుట్టావా? ఎంత మాట అన్నావే నిన్ను! కొట్టాల్సింది నన్ను కాదు, నీ కొడుకుని. అవును, తల్లి మెడలో తాళి తీస్తుంటే తన స్వార్థం కోసం మౌనంగా ఉన్న నీ కొడుకును చూస్తుంటే అసహ్యం వేస్తుంది. తన పరువు కాపాడుకోవడం కోసం తల్లి తాళిని కూడా తీయించిన ఘనుడు నీ కొడుకు. అట్లాంటి వీణ్ణి కొట్టడం కాదు, చంపిన పాపం లేదు. తల్లిదండ్రుల్ని పున్నమ నరకం నుంచి కాపాడేవాడు కొడుకు అంటారు. కాని వీడు పైసా సంపాదించడం చేతకాక తల్లి రక్తాన్ని తాగి బతుకుతున్నాడు. వీడిది ఒక జన్మేనా? రేయ్, ఏ బిడ్డైనా తన తల్లి మెడలో తాలి 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని కోరుకుంటారే కాని ఇలా కళ్ళ ముందే తాలి తీస్తుంటే అవసరానికి జమ చేసుకోమని చెప్పర్రా. వీడింత క్రూరంగా తయారవటానికి కారణం నువ్వే ధరణి. నువ్వు వాడి తప్పుల్ని కొమ్ము కాస్తూ వెనకేసుకు రాబట్టే నువ్వు నీ తాళిబొట్టు తీసినా నిమ్మకి నీరెత్తినట్టు చూశాడే తప్ప తాళి తీయొద్దమ్మా, ఎంత కష్టమైనా సరే నేనే సమస్యని పరిష్కరిస్తానని అనలేదు. రేపటి రోజున డబ్బు అవసరమైతే మిమ్మల్ని నడి బజార్లో నిలబెట్టి అమ్మినా ఆశ్చర్యం లేదు. చాలేక ఆపుతావా? నా కొడుకు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు.
ఫోన్ సందు దొరికింది కదా అని నోరు లేని భార్యాభర్తల్ని నిందిస్తున్నావు. సరే ధరణి, నేను నిందలే మోపుతున్నావనుకుందాం. రే మహేష్, కన్నవాళ్ల కోసం ఇప్పటి వరకు కొడుకుగా ఏమేం చేశావో చెప్పు. విని నేను మాట్లాడింది తప్పు అని లెంపలేసుకుని వెళ్ళిపోతాను. ఏవైనా చేసుంటే కదా చెప్పడానికి. తాటి చెట్టులో పెరిగావు. లవ్ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ ఇంటికే వచ్చి మీ అమ్మ మీదే ఆధారపడి బతికేస్తున్నావు. కడుపుతో ఉన్న భార్యకి 3 పూటలా అన్నం పెట్టలేని అసమర్థుడివి నీది కూడా ఒక బతుకంటారా? నీకు డబ్బులు అవసరమైతే మీ నాన్న జేబులో డబ్బులు తీయడానికి కూడా వెనకాడవు. కానీ కష్టపడి 10 రూపాయలు సంపాదించాలని మాత్రం అనుకోవు. కానీ ఏవైనా అంటే మాత్రం పనికిరాని రోషం మాత్రం పొడుచుకొస్తుంది. చూడు ధరణి, కోడల్లో కూతురుని చూసుకుంటారని మాటల్లో చెప్పడం కాదు. కడుపుతో ఉన్న కోడలికి సీమంతం చేసి చీర రవిక పెట్టి నెత్తిమీద 4 అక్షింతలు వేసి ఆశీర్వదించాలని ఉండదా? సీమంతం చేయాలని ధరణికి లేకుండా ఎలా ఉంటుందమ్మా? కాకపోతే మంచి ముహూర్తం కోసం చూస్తుంది. హలో మాస్టారు, సీమంతం చెయ్యింది ముహూర్తం లేక కాదు, చేతిలో కాసులు లేక. ఇదిగో, వీడిలాంటి మొగుడికి భార్యగా ఉండటం కన్నా 4 ఇళ్లల్లో పాచి పని చేసుకుంటూ బతకటం నయం. నిన్నే ఉపవాసం పెడుతున్నాడు, రేపు బిడ్డొస్తే పరిస్థితి ఏంటో ఆలోచించుకో. తనకి స్క్రూ లూజ్ అయింది. ఆవిడ మాటలేం పట్టించుకోకు. అవును దీపా, నీకు నేనున్నాను. ఎవరో అన్న మాటల్ని నీ మనసులోకి తీసుకోకు. ఆవిడన్న దాంట్లో తప్పేం లేదత్తయ్య. సీమంతం కూడా జరిపించుకోలేని నా అసమర్థతని చూసి నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఒసే రాక్షసి, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? గుడ్ మార్నింగ్ అమ్మా. పొద్దున్నే హై బీపీ వచ్చినట్టు అలా అరుస్తావేంటి? కొంచెం కూల్గా ఉండొచ్చు కదా. ఇంటి మొత్తాన్ని రావణ కాష్టలా చేస్తున్నావు. రోగాలు రాక ఇంకేం వస్తాయే? నిన్న రాత్రి నువ్వు చేసిన పనికి ఎవరు కూడా పచ్చి మంచినీళ్ళు ముట్టుకోలేదు. నా కడుపును చెడబుట్టావు కదే పాపిష్టిదానా. మహేష్ని అడ్డం పెట్టుకుని ధరణిని రెచ్చగొట్టావు. శ్రీమంతం కోసం దాని మెడలో తాళిబొట్టుని అమ్మమని చెప్పేలా చేశావు. నీలో కొంచెమైనా మానవత్వం ఉంటే అలా చేస్తావంటే? అయినా ఏం సాధించాలనే అందరినీ రాసి రంపాన పెడుతున్నావు. అలా ఎందుకు అనుకుంటావమ్మా? భర్తగా తన భార్యకి చేయాల్సిన బాధ్యతల్ని మహేష్కి గుర్తు చేశానని ఎందుకు అనుకోవు? శ్రీమంతం చేస్తే మహేష్ మీద దీపకి గౌరవం పెరుగుతుందన్నది ఎలా మర్చిపోయావు నువ్వు? నెగిటివ్గా ఆలోచిస్తే అన్ని చెడుగానే కనిపిస్తాయి. బీ పాజిటివ్.
ఏంటే పాజిటివ్? కీర్తి పెళ్లి నుంచి ఈ ఇంటికి శనిలా పట్టుకున్నావు. తల్లి కూతురికి మాటలు లేకుండా చేశావు. ఇంట్లో నీకిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ అందరి మీద నీ రుబాబు చూపిస్తున్నావు. ఇంకా గర్భవతికి ప్రశాంతత కరువయ్యేలా చేసి తల్లి బిడ్డలు ఉసురు పోసుకుంటున్నావే. ఇంట్లో ఎవరో ఒకరిని పొట్టను పెట్టుకునేదాకా వదిలేలా లేవు. ఇంట్లో వాళ్ళ నిర్వాకాలు ఎత్తి చూపితే నాకు పిచ్చి పట్టిందంటావా? నాకు కాదమ్మా, నీకే పిచ్చి పట్టింది. తర్వాత డాక్టర్ని పిలిపించి చెక్ చేయిస్తానుండు. నోర్మి! దీపం ముందే మహేష్ని పట్టుకుని దొంగ అన్నావు. మగాడివేనా అని నిలదీశావు. ఆ మాటకి వాడెంత అవమానపడ్డాడో తెలుసా? కొడుకును అలా అన్నందుకు దీపం ముందు మీ అక్క తలెత్తుకోకుండా చేశావు. ఇన్ని పిచ్చి పనులు చేసినందుకు ముందు నువ్వు చూపించుకోవే డాక్టర్కి. అయినా మీ అక్క చేతిలో డబ్బులుంటే తన కోడలికి శ్రీమంతం చెయ్యాలనుకోదా? లేనిపోని మాటలు లేవనెత్తి ధరణి మెళ్ళో తాళి తీసేదాకా చేస్తావా? మీ అక్క ఉసురు తగిలి పోతావే, నాశనం అయిపోతావే. నువ్వు నాశనం అయిపోతావు. మరేం పర్లేదు, నేను చేస్తున్నది కరెక్టే. నీ ప్రతి తిట్టు నాకు బ్లెస్సింగ్ అనుకుంటా. ఛీ! నాకు తెలియక అడుగుతానమ్మా, నీ మనవడి అసమర్థతని వేలెత్తి చూపిస్తే తప్పెలా అవుతుంది? తప్పు కాదే, నేరం చేశావు. నువ్వన్న మాటలకి వాడు పౌరుషానికి పోయి ఎలాగైనా శ్రీమంతం చెయ్యాలని డబ్బుల కోసం పిచ్చివాడిలా ఎవరు అప్పిస్తారా అని రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాడే. ఒకవేళ అప్పు పుట్టకపోతే వాడి ఇంటికి కూడా రాడేమోనని నాకు భయంగా ఉందే. వెరీ గుడ్, నీ మనవడిలో సిగ్గు పౌరుషం ఇంకా ఉన్నాయన్నమాట. నోర్మై! నీ పిచ్చి కోతలతో రెచ్చగొట్టి ఈ ఇంటిని ఇంకా అప్పుల కూబులో కూరుకుపోయేలా చెయ్యాలని చూస్తున్నావు. ఇంకెన్ని దారుణాలు చేస్తావో చెయ్యి. అవన్నీ చూసి తట్టుకోలేక నేను గుండె పగిలి చేస్తాను. అప్పుడు చూసి ఆనందించవే, ఆనందించు, బాగా ఆనందించు. ఛీ! క్షమించమ్మా, బండరాయిలా మారిపోయిన మహేష్లో మార్పు తేవాలన్నదే నా ప్రయత్నం. హలో రాహుల్, నేను దేవికని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. నాకొక హెల్ప్ కావాలి. షూర్ మేడం, చెప్పండి. నీ కొంత అమౌంట్ సెండ్ చేస్తాను, దాన్ని నువ్వు మహేష్కి ఇచ్చినట్టుగా ఇవ్వు. సరే మేడం. బట్ ఆన్ వన్ కండిషన్, అది అప్పుగానే ఇవ్వాలి. ఓకే మేడం. కడుపుతో ఉన్న కోడలికి సీమంతం చేసి చీర రవిక పెట్టి నెత్తిమీద 4 అక్షింతలు వేసి ఆశీర్వదించాలని ఉండదా? ఈ నరకంలో ఉండడం కంటే మీకు డైవర్స్ ఇవ్వడమే మంచిది. ధరణి, నేను సర్దుబాటు చేద్దామన్నా నా దగ్గర కూడా అంత డబ్బు లేదమ్మా. అది అడిగింది చేయకపోతే ఏం నష్టం చేస్తుందోనని టెన్షన్గా ఉంది. ఆ రాక్షసి చేసిన రభసకు ఇప్పుడు నా కొడుకు కోడలి కాపురం ముక్కలయ్యేదాకా వచ్చిందమ్మా. ఏంటి ఆ మాటలు? అవునమ్మా, ఇందాక దీప మహేష్తో నీలాంటి అసమర్థపు భర్తతో కాపురం చేసేదానికన్నా విడాకులు ఇవ్వడం మేలని చెప్పింది. ఈ డబ్బుల విషయం వల్ల వాళ్ళిద్దరూ ఎక్కడ విడిపోతారో అని భయంగా ఉంది. దాని నోరు మోయించాలన్నా, దీపకి సీమంతం చెయ్యలేదు అన్న మాట రాకుండా ఉండాలన్నా, ఎట్టి పరిస్థితుల్లోనైనా దీపకి సీమంతం చేసి తీరాలి. కానీ చేతిలో చిల్లిగవ్వలేదు. ఏ దేవుడు కరుణిస్తాడోనని ఎదురు చూస్తున్నా. అమ్మా అమ్మా, ఇదిగో అమ్మా డబ్బు. ఈ డబ్బుతో దీప శ్రీమంతం గ్రాండ్ గా చేద్దాం. శ్రీమంతం చేయలేరన్న మీ చెల్లెలు నోరు మూత పడేలా చేద్దాం.
ఇంత డబ్బు నీకెక్కడిదిరా? నువ్వేం టెన్షన్ పడకమ్మా. మనలాంటి మంచి మనుషులకి దేవుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూనే ఉంటాడు. నా ఫ్రెండ్తో విషయం చెప్పగానే దేవుళ్ళ హెల్ప్ చేశాడమ్మా. ఉన్న అప్పులకి తోడు మళ్ళీ ఈ కొత్త అప్పు అయ్యింది. దీన్నెప్పుడు తీర్చాలరా? దీప కూడా తనకి శ్రీమంతం జరిగితే బావుండునని ఎదురు చూస్తుంది. తన ఆశ తీర్చడం కోసమేనేమో దేవుడు ఇలా మార్గం చూపించాడు. ఇంకేం ఆలోచించుకు ధరణి. ఆవిడ గారు పెట్టిన టార్చర్కి నా పరువు నిలబెట్టడం కోసం నీ మెడలో తాళి తీసావు. తాళి తీసే పరిస్థితి నీకు తెచ్చినందుకు క్షమించమ్మా. నా టైం బాగోలేక ఇంట బయట మాటలు పడాల్సి వచ్చింది. బాధపడకరా. కాలం కలిసి రానప్పుడు తాడే పామే కాటేస్తుంది అంటారు. నీకు కూడా టైం బాగోలేనప్పుడు ఎంత బాగుపడాలని ప్రయత్నం చేసినా నిరాశే ఎదురవుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. నీకు కూడా మంచి రోజులొస్తాయి. నీ బిడ్డ ఇంట్లోకి వచ్చే సమయానికి నీకు మంచి ఉద్యోగం వచ్చి అందరం సంతోషంగా ఉంటాము. చాలా థ్యాంక్స్ అమ్మా. నేను జీరో అనుకున్న ప్రతిసారి కొండంత అండగా నిలబడతావు. నీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనమ్మా. వదిన గారు, దేవిక ప్రవర్తనకి మీరు ప్రతిక్షణం బాధపడుతున్నారని నాకు తెలుసు వదిన గారు. పెద్ద మనసుతో క్షమించమని వేడుకోవడం తప్ప నేనేం చేయలేను. నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నాను. దయచేసి దేవికని క్షమించండి వదిన గారు. అయ్యో తప్పు కళ్యాణ్, అలా అనొద్దు. దేవతలా ఉన్న మనిషి రాక్షసిలా మారి నిన్ను చిత్రవద చేస్తున్నా సరే పెద్ద మనసుతో భరిస్తూ తనతో ఇంకా ఉన్నందుకు మేమే నీకు దండం పెట్టాలి. దీపా, ఇలారా. ఇదిగో మహేష్ నీకు సీమంతం చేయడం కోసం డబ్బులు తీసుకొచ్చాడమ్మా. ఇక నీ సీమంతం జరగదు అన్న అనుమానం నీకు అక్కర్లేదు. నీ జీవితంలో సీమంతం అన్నది ఒక తీయని జ్ఞాపకంలా మిగిలిపోయేలా చేస్తాను. ఆవిడగారు ఏదో అన్నారని నీ భర్తని నువ్వు చిన్న చూపు చూడనక్కర్లేదు. ఇదిగో సారీ అండి, మీ మనసు నొప్పించేలా మాట్లాడాను, ఏమనుకోకండి. నేనేం ఫీల్ అవ్వలేదులే. ఇక మీద ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోకు. మనం బాగుంటే మా అమ్మ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మయ్యా, పెద్ద తుఫాన్ వచ్చి ఆగిపోయినంత ప్రశాంతంగా ఉంది. ధరణి, ఇంకా ఆలస్యం చేయకుండా చేయాల్సింది చూడు. దీపా, నీకిచ్చిన మాట ప్రకారం ఈరోజే సీమంతం చేయబోతున్నాము. నీకు సంతోషమే కదా? అమ్మ కూడా ఉండుంటే బాగుండేదత్తయ్యా. ఆవిడ దగ్గరలో ఉండుంటే వచ్చుండేవారే కదా. పైగా ఇప్పుడు టైం కూడా లేదు. అయినా మీరుంటే మా అమ్మ ఉన్నట్టే అత్తయ్య. దేవిక వల్ల మీ మొహాల్లో కనిపించిన బాధ ఈ సంతోషంతో పోయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది ఇలాగే కలకాలం ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను వదిన గారు. ఇలాంటి హ్యాపీ మూమెంట్లో ఆవిడ గారి గురించి మాట్లాడకండి.
ప్లీజ్. వచ్చిన సంతోషం కూడా వెనక్కి పారిపోతుంది. ఫంక్షన్కి రమ్మని మన బంధువులందరికీ ఫోన్ చేయదరణి. వద్దమ్మా, ఎవరికి ఫోన్ చేయాల్సిన పనిలేదు. ఫంక్షన్ కూడా ఇంట్లో కాకుండా గుళ్ళో చేద్దాం. అప్పుడు అమ్మవారి ఆశీస్సులు కూడా దీపక్ పుట్టబోయే బిడ్డకు దక్కుతాయి. ఇంట్లో శుభకార్యానికి బంధువుల్ని పిలవకపోతే ఏమనుకుంటారు చెప్పు? వచ్చిన బంధువులందరూ కీర్తి పెళ్లి గురించి తూటలాంటి మాటలతో నానా రకాలుగా మన ఎదురుగానే మాట్లాడుకుంటారమ్మా. అవి విని నేను భరించలేను. మనకు తెలిసిన నలుగురు ముత్తైదువులొచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే చాలు. ధరణి చూస్తే కీర్తి పేరు వినటానికి కూడా ఇష్టపట్టలేదు. కానీ కీర్తికి తెలియకుండా దీపకి సీమంతం చేస్తే తను ఎంతగా బాధపడుతుందో ఏమో. కనీసం ఈ ఫంక్షన్ విషయమైనా కీర్తికి తెలియచేయాలి. నీ చెల్లెలు దేవికను పిలవ్వా ధరణి? తను నా చెల్లెలే కావచ్చు, కానీ మనకి శత్రువు. శత్రువులెప్పుడూ దూరంగానే పెట్టాలి. కాటేసే పాముని ఎవ్వరూ దగ్గరికి తీసుకోరు కదా. లేదమ్మా, తన్ని కూడా ఫంక్షన్కి పిలువు. ఎందుకంటే తను నన్ను చాతగాని వాన్నని, ఇంకా నానా మాటలని కించపరిచింది. తన ముందే ఫంక్షన్ జరుగుతుంటే నా కెపాసిటీ ఏంటో తనకు తెలుస్తుంది. తప్పకుండా ఫంక్షన్కి రమ్మని మీ చెల్లెలకి చెప్పమ్మా. సరేరా, ముందు నువ్వు గుడికెళ్ళి ఫంక్షన్ చేయడానికి ఏర్పాట్ల గురించి పంతులు గారితో మాట్లాడు. వెళ్తానమ్మా, మీరు లేట్ చేయకుండా రెడీ అయ్యి అక్కడికి వచ్చేసేయండి. ఆ, అమ్మా వెళ్ళి రెడీ అవ్వండి. ఏమండి, మీరు కూడా రెడీ అయ్యండి. కళ్యాణ్, మీరు కూడా వచ్చేసేయండి. దీపా, నువ్వు కూడా తొందరగా రెడీ అయ్యరా అమ్మా. అత్తయ్య, వదినా, నీకోసం పసుపు కుంకుమ తీసుకొచ్చాను.